భారత్ అలాగే జింబాబ్వే జట్ల మధ్య జరిగిన సూపర్ ఎయిట్లోని మ్యాచ్లో భాగంగా చెన్నై వేదికగా ఈ మ్యాచ్లో భారత్ 72 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించేసింది. ఈ గెలుపుతో టీమిండియా సెమీస్ అవకాశాలు మెరుగయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే వెస్టిండీస్తో అటు సౌత్ ఆఫ్రికా జట్టు ఆడింది కదా ఇదే రోజు, అంటే ఈ ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ఆ మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు ఓడిపోవడం, జింబాబ్వేతో భారత జట్టు గెలవటం, ఇది నిజంగా ఫిబ్రవరి 26 తారీఖు భారత్కు చాలా పెద్ద రోజు అని చెప్పొచ్చు. వెరీ బిగ్ డే అని చెప్పొచ్చు అనమాట. అయితే ఈ మ్యాచ్ గెలిచిన అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాత్రం చాలా గరంగా మాట్లాడాడు. అస్సలంటే అస్సలు తను ఆటను ఎంజాయ్ చేయలేకపోయానని, అంటే ముఖ్యంగా ఈ గెలుపుని ఎంజాయ్ చేయలేకపోయానని, మా ఫోకస్ అంతా కూడా రాబోయే మ్యాచెస్లో ఆటగాళ్ళు ఏ విధంగా రాణిస్తారనేది నా మెయిన్ కాన్సెప్ట్. ముఖ్యంగా ఒక ఇద్దరు ఆటగాళ్ళ విషయంలో పూర్తి స్థాయి అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అసలు ఎందుకు అలా చేశాడనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ మ్యాచ్ అనంతరం తమ విజయం గురించి మాట్లాడి, అలాగే వాళ్ళ ఓటమిల గురించి, వీక్ పాయింట్ల గురించి మాట్లాడాడు. గత మ్యాచ్తో పాటు గ్రూప్ స్టేజ్ జ్ఞాపకాలను మేము పక్కనకు పెట్టి ముందుకు సాగాలనుకున్నాం. జ్ఞాపకాలను మాత్రమే పక్కన పెడుతున్నాం కానీ అక్కడ చేసిన తప్పుల గురించి కానీ, మ్యాచ్లో మేము చేసిన పొరపాట్ల గురించి కానీ ఎక్కడా కూడా మేము పక్కన పెట్టలేదు. వాటిని దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు సాగాం. మా వీడియో అనలిస్ట్ బ్యాటర్లు, బౌలర్ల కోసం ఒక ప్రత్యేకమైన స్లైడ్ను సిద్ధం చేశారు. అందులో గత ఏడాది కాలంగా మేము ఎంత బాగా రాణించామో హైలైట్ చేసి చూపించారు. దాంతో మేము సానుకూలమైన మైండ్ సెట్తో ఈ బరిలోకి దిగాము. ముఖ్యంగా ఈరోజు హార్దిక్ పాండ్యా చాలా బాగా ఆడాడు. జింబాబ్వేతో పోరులో బ్యాటర్లందరూ తమ వంతు సహకారం అందించడం చాలా సంతోషంగా ఉంది. కొన్ని రోజులుగా మేము బ్యాటింగ్ పరంగా చాలా ఎక్కువగా తడబడుతున్నాం. ఇప్పుడు బ్యాటింగ్ పరంగా మా ప్రదర్శనలో ఎలాంటి లోటు లేదు. కానీ బౌలింగ్ విషయంలో మాత్రం నాకు చాలా అసంతృప్తిగా ఉంది. ఎందుకనంటే గెలుపు అనేది బ్యాటింగ్, బౌలింగ్ రెండిట్లోనూ సరిగ్గా ఉంటేనే గెలుపును సాధించగలం. ఏదైనా ఒక్క విషయంలో చిన్న పొరపాటు జరిగినా కూడా ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో దాని మూల్యం చాలా భారీగా ఉంటుంది అంటూ చెప్పాడు. వెస్టిండీస్తో మ్యాచ్కు ముందు మా లోపాలు చాలానే ఉంటాయి, అవి సరిదిద్దుకోవాలి. జింబాబ్వే బ్యాటర్ల ప్రతిభను నేను తక్కువ చేయాలనుకోవటం లేదు. వారు చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. పిచ్ బాగున్న మాట వాస్తవమే, కానీ వారు ఇన్నింగ్స్ నిర్మించిన తీరు అమోఘంగా ఉంది. పవర్ ప్లేలో టైం తీసుకుని తెలివిగా బ్యాటింగ్ చేశారు. వారి బ్యాటింగ్ తీరు నన్ను ఆకట్టుకుంది. బౌలింగ్ పరంగా మేము చాలా చాకచక్యంగా చెయ్యాలి. ఎందుకో బౌలింగ్ పరంగా నేను చాలా అసంతృప్తి చెందాను. ఇలాంటి పరిస్థితుల్లోనే కెప్టెన్గా ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. మేం కోల్కతా చేరుకున్నాక తదుపరి ప్రణాళికల గురించి ఆలోచిస్తాం. ప్రస్తుతం ఈ విజయాన్ని కొంతవరకు మేము ఆస్వాదించి ప్రశాంతంగా ఉండటమే మా పని. ఎందుకంటే ప్రెషర్ ఎక్కువగా ఉన్నా కూడా ఆటగాళ్ళు రాణించినంత మేర రాణించలేకపోతున్నారు అంటూ పేర్కొన్నాడు. ఫ్రెండ్స్, ఇక్కడ సూర్యకుమార్ యాదవ్ చెప్పింది ఎవరి గురించి అంటే శివం దుబే గురించి. శివం దుబే వేసింది 2 ఓవర్లే అయినప్పటికీ కూడా ఏకంగా 46 పరుగులు ఇచ్చుకున్నాడు. 23కు పైగా ఎకానమీతో అసలు చాలా నిరాశపరిచాడు. ఇంకా నిజం చెప్పాలంటే ఒక ఓవర్లో 26 పరుగులు ప్లస్ నో బాల్ కూడా ఉంది. ఎప్పుడైనా సరే టీ20 ఫార్మాట్లో నో బాల్ అనేది చాలా అంటే చాలా చండాలమైన విషయం. ఎందుకనంటే ఉన్నదే 20 ఓవర్లు. ఆ 20 ఓవర్లలో ఏ ఓవర్ అయినా సరే మ్యాచ్ డిసైడర్గా మారిపోవచ్చు. అలాంటప్పుడు నో బాల్ వేస్తే ఆ బాల్కి వచ్చిన పరుగులతో పాటుగా మరుసటి బంతికి కూడా అతను 2 సిక్స్లు కొట్టాడు అంటే మ్యాచ్ గమనం మారిపోయినట్టే. దానికి తోడు ఆఖరి ఓవర్లలో ఇక శివం దుబే ధారాళంగా పరుగులిచ్చుకుంటున్నాడు. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మ్యాచ్లో హర్షదీప్ సింగ్ ఒక్కడే చాలా అంటే చాలా అద్భుతంగా ఆడాడు. ఎందుకంటే 4 ఓవర్లో బౌలింగ్ చేసిన తను 24 పరుగులు ఇచ్చి 3 కీలకమైన వికెట్లు తీశాడు. స్టార్ పర్ఫార్మర్ అని చెప్పొచ్చు. అయితే ఇక వరుణ్ చక్రవర్తి 35 పరుగులు ఇచ్చి ఒకే ఒక వికెట్ తీశాడు. ఇక అక్షర్ కూడా 35 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు. అలా కాకుండా జస్ప్రీత్ బుమ్రా అలాగే హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా వికెట్లు తీయలేదు, కానీ చాలా పొదుపుగా బౌలింగ్ చేశారు. వాళ్ళ ఎకానమీ వచ్చేసరికి 7 అని చెప్పొచ్చు. ఎందుకంటే 21 పరుగులు ఇచ్చారు, 3 ఓవర్లు వేసి 0 వికెట్లు. కానీ టైట్ బౌలింగ్ చేశారు. వికెట్ రాకపోయినప్పటికీ కూడా
టైట్ బౌలింగ్ చేశాడు. ఇక చెప్పాలి అంటే హార్దిక్ పాండ్యా కూడా సేమ్ మన బూమ్రాలని చేశాడనమాట. న్యూ బాల్‌తో స్వింగ్ చేశాడు బావుంది అని అతనే చెప్పాడు. హార్దిక్ పాండ్యానే చెప్పాడు. శివం దుబే మాత్రం వేసిన 2 ఓవర్‌లో 46 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇదంతా కూడా చాలా తప్పనే తెలుస్తుంది. మొత్తంగా బౌలర్లు బ్యాట్స్‌మెన్స్‌ని కంట్రోల్ చేశారు కానీ, ఇక్కడ సూర్య విషయం ఏంటంటే ఇది జింబాబ్వే జట్టు. బయటకి చెప్పకపోయినప్పటికీ కూడా కొద్దిగా పసికొన జట్టే. అయినప్పటికీ కూడా భారత జట్టు ధారాళంగా పరుగులిచ్చుకుంది. అంటే శివం దుబే వచ్చేసరికి 46 పరుగులు, ఇట్లాగా 35 పరుగులు. ఇలాగా ఎకానమీ ఎప్పుడూ కూడా 4-5 మించకూడదని ఇక్కడ అభిప్రాయపడ్డాడన్నమాట సూర్యకుమార్ యాదవ్. మొత్తంగా గనుక మనం చూసినట్టయితే భారత జట్టు ఈ యొక్క మ్యాచ్‌లో జింబాబ్వే అలాగే భారత జట్టు మ్యాచ్‌లో 73 పరుగుల తేడాతో గెలిచింది కదా! అయితే ఈ క్రమంలో భారత జట్టు ఒక అద్భుతమైన ఫీట్ సాధించిందనమాట. అది ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. చరిత్రలోనే అంటే టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే టీమిండియా ఇది అత్యధిక స్కోర్ చేయడం అనమాట. అంటే 254 పరుగులంటే అది మామూలు విషయం కాదు. ఓకే. ఓవరాల్‌గా రెండో టాప్ స్కోరర్ అని చెప్పొచ్చు. 18వ ఓవర్‌లోనే 220 పరుగుల మార్కును అందుకున్న టీమిండియా తమ పాత అత్యధిక స్కోర్ రికార్డును అధిగమించింది. 2007లో ఇంగ్లాండ్‌పై భారత్ 218 పరుగులు చేసింది. ఓకే. ఇప్పటి వరకు పొట్టి ఫార్మాట్‌లో ప్రపంచ కప్‌కి సంబంధించి భారత్‌కి ఇదే అత్యధిక స్కోర్‌గా ఉండగా, తాజా మ్యాచ్‌లో అది అధిగమించేసిందన్నమాట. అంటే 218 అనేదే హైయెస్ట్ స్కోర్ మన భారత్ చేసిన దానిలో. ఇప్పుడు దాన్ని కూడా క్రాస్ చేసుకుంటూ 254 పరుగులు చేసింది. ఓకే. ఇక 2007 టీ20 వరల్డ్ కప్‌లో కెన్యాపై శ్రీలంక 260 రన్స్ కొట్టింది. ఇప్పటి వరకు టీ20 ప్రపంచ కప్‌లో ఇదే టాప్ స్కోర్ అనమాట. మనం సెకండ్ టాప్ స్కోర్‌లో ఉన్నాం 254కి సంబంధించి. ఓకే. అయితే ఇక ఫస్ట్ శ్రీలంక వర్సెస్ కెన్యా 2007 జోహన్నస్బర్గ్‌లో ఉంది ఈ రికార్డు. తర్వాత మన భారత్ చెన్నై వేదికగా ఉంది. నెక్స్ట్ ఇదే టీ20 వరల్డ్ కప్‌లో ఇంకొక జట్టు కూడా అద్భుతంగా సాధించారు. అదేంటో తెలుసా? అయితే ఇక 254 ఇప్పుడు భారత్ వర్సెస్ జింబాబ్వే 256 పరుగులు. వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే 254 పరుగులనమాట. అది వాకాండే స్టేడియంలో జరిగింది. 2035 ఐర్లాండ్ వర్సెస్ ఒమెన్ కొలంబో ఎస్ఎస్‌సి 2026 అనమాట. సో, ఈ రకంగా టాప్ 4 టాప్ స్కోరర్స్ అయితే ఇలా నిలవడం అయితే జరిగింది. భారత జట్టుకి ఇది ఇందాక చెప్పినట్టుగా చాలా పెద్ద విషయం. ఎందుకనంటే సెమీస్‌కి ఆల్రెడీ మన భారత జట్టు చేరిపోయినట్టు. ఎందుకనంటే ఇప్పుడు వెస్టిండీస్ జట్టుకి హైయెస్ట్ రన్ రేట్ ఉంది. కానీ వాళ్ళు ఈ మ్యాచ్ ఓడిపోయారు కదా! సౌత్ ఆఫ్రికా జట్టుతో. సో, ఇప్పుడు మనకసలు ఏ బాధ లేదు. జస్ట్ నామమాత్రపు గెలుపు. అంటే ఒక్క పరుగు తేడాతో వెస్టిండీస్ జట్టుని ఓడించినా కూడా భారత్ హ్యాపీగా సెమీఫైనల్స్‌లోకి వెళ్ళిపోతుందనమాట. నిజంగా ఇది చాలా శుభ పరిణామం ఫ్రెండ్స్. ఎందుకనంటే ఒకానొక స్టేజ్‌లో అసలు భారత్ సెమీఫైనల్స్‌కి వెళ్తుందా లేదా అన్న విషయం పైన కూడా చాలా సంసిగ్ధత నెలకొంది. ఆల్ మీటర్స్ ఉంటాయి చూసారా? క్రిక్ మీటర్స్ ఇవన్నీ కూడా వెళ్తుందా భారత జట్టు అంటే ఆల్మోస్ట్ 60-70% వెళ్ళదని చెప్తూ వచ్చాయి. అలాంటిది మన ఆట మనం ఆడాలి, దేవుడే అన్ని చూసుకుంటాడని చెప్తూ ఉంటారు కదా! అలాంటి విషయమే ఒకటి జరిగిందనమాట. సో, అది ఈ వీడియో గనుక నచ్చితే లైక్, షేర్